క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు బెల్లంవారి అందెలవారి కుటుంబ సభ్యుల సమక్షంలో మన ప్రియమైనటువంటి వెంకట సుబ్బయ్య రోహిత్ అనువలకు మౌనిక చావలి అనేటువంటి వధువు జ్ఞానం జరగబోతుంది. ఈ పవిత్ర కార్యానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి మౌనంగా ఉండండి. మీ సెల్ ఫోన్లను సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యము, దైవ కార్యము కనుక దయచేసి అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తూ ఈ వధువులకు ప్రార్థన చేసుకుందాం. దేవుని సంతానంలో వీరిరువురు కూడా ఒక పవిత్ర మనస్సుతో దేవునికి అంకితం కాబోతున్నారు. భార్యాభర్తలుగా దేవుడు దీవించబోతున్నారు. కనుక మనమందరం కూడా ఈ పవిత్రమైనటువంటి జ్ఞాన వివాహ సాంఘ్యాన్ని భక్తి విశ్వాసాలతో కొనియాడడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నట్లయితే ఈ యొక్క పవిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు బెల్లం రోహిత్ అందెల మౌనిక, ఈరోజు మీరు ఎంతో శుభదినం. దేవుని సమక్షంలో సంఘం ఎదుట మీరిరువురు కూడా భార్యాభర్తలు కావాలని ఇక్కడికి వచ్చుకున్నారు. మేమంతా మీ ఆహ్వానాన్ని మన్నించి మిమ్మల్ని దీవించాలని, దేవుని కృప ఆశీర్వాదాలు మీపై తండ్రిగా మెండుగా రావాలని ప్రార్థించబోతున్నాం. ఇది ఒక దైవిక కార్యము. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని బయట వాటిని చదివిస్తుంది. ఇది దేవుని యొక్క ఏర్పాటు కనుక మనమందరం కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో ఈ ఇరువురిని రోహిత్ను మౌనికను దేవుడు దీవించాలని, జీవితాంతం వారిని భార్యాభర్తలుగా అన్యోన్యము అర్థం చేసుకుంటూ వారు జీవించే విధంగా మన ప్రార్థనలు దీవెనలు వారిపై కుమ్మరించుదాం. ఈ పవిత్రమైనటువంటి వివాహ మహోత్సవ జ్ఞాన దివ్య పూజాలలో మనమంతా యోగ్యంగా పాల్గొనడానికి దేవుని యొక్క కృపను ఆశీర్వాదాలను కోరుకుందాం. మనందరినీ కూడా దేవుడు దీవించాలని, మన యొక్క తప్పిదాలను పాపాలను క్షమించి అందరం యోగ్య విధంగా ఈ పూజలో పాల్గొనే విధంగా మనల్ని క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభువును ప్రార్థించుకుందాం. Hare
Oh,
స్త్రీ పురుషులు ఐక్యము కావాలని మీరు చిత్తగించింది. ఇప్పుడు ఈ వివాహ ఒప్పందంలో ఏకము కానున్నటువంటి గంధం రోహిత్ అంజల మౌనిక చావలి అను మీ బిడ్డలను స్థిర ప్రేమబంధంలో ఏకము చేయమని గతిమాలి ప్రార్థించుతున్నాను. ఈ విధముగా వీరిరువురు వారి ప్రేమను ఫలింప చేయగా మీ అనుగ్రహములు వారు మీరు ప్రేమ సాక్షులుగా జీవించు వాక్యమును ప్రసాదించుమని ప్రార్థించుతున్నాము. మీకు పరిశుద్ధాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు మీ యేసు క్రీస్తు నామమున ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అప్పుడు నరుడు చివరకు ఈమె నా ఒంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహంలో దేహము, ఈమె నరుడు నుండి పొందినది కావున నార్యకు కనిది. కావున నరుడు తన తల్లిదండ్రులను విన్నాడు, వారికి హత్తుకొని పోవుడు, వారిరువురు ఏక శరీరం అనుకున్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
రెండవ పఠనము ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనం వరకు. క్రీస్తునందు గల గౌరవించి పరస్పరము విధేయులై ఉండుడు. ఆయనలారా ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండుడు. భర్తకు భార్య గల అధికారము క్రీస్తునకు స్త్రీ సభ అధికారం వంటిది. క్రీస్తే తన దేహము స్త్రీ సభ యొక్క రక్షకుడు కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలను. భర్తలారా క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించను, మీరు మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కు చేయగలిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అటులా చేశారు. మచ్చ గాని ముడత గాని మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకున్నటను ఆమె పవిత్రలను నిర్దోషులు ఉండటను ఆయన అటులా చేశారు. తమ దేవులను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యను కూడా ప్రేమింపవలను. ఏదైనా తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకును. ఎవడు తన దేవులను ద్వేషింపడు కదా, దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయంలో వర్తించినట్లే వారు దానిని పోషించు, దాని విషయమై శ్రద్ధ వహించును. ఏదైనా మనము ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులు వదిలి భార్యతో ఐక్యమవును, వారు ఇరువురు ఏక శరీరులవును అని లేఖనము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమవుచున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభను వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తనుగానే ప్రేమింపవలెను, అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలెను. ఇది దేవుని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనాలు. Aku menari
ప్రభు విశ్వాసము భక్తి గౌరవంతో అందరూ లేచి ప్రభు యొక్క వాక్యాన్ని ఆలోచించుదాం. ప్రభు మీతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. మత్తయి గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయము వచనములు 21 మరియు 24 నుండి 29 వరకు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతి వారును పరలోక రాజ్యములో ప్రవేశించరు, కానీ పరలోకమందరి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. నా బోధనను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యేది. దాని పతనము చాలా ఘోరమైనది. అంతటి యేసు తన బోధనను ముగింపగా ఆ జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడేది. ఏవైనా వారి ధర్మశాస్త్ర బోధన వలె కాక అధికారం కలవాని వలె యేసు బోధించేది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ హాల్ చాలా బాగుంది. చాలా అందంగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. ఇక్కడ గురువులు 7 మంది ఉన్నారు. 7 దివ సంస్కారాల గుర్తుగా చాలా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు. బచ్చు పొందే విచారణలు అందరూ కూడా ఎంతో చక్కగా ఈ పీఠలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కూడా మంది గొల్ల పెడతారు, ఇంకా బాగుంటుంది. కింద హాల్ అవన్నీ చూశాను నేను, చాలా బాగున్నాయి. తెలుగు కుమారుడు కూడా బాగున్నారు. అందుకంటే మా కుమార్తె అందెల మౌలిక చావలి ఇంకా బాగుంది. ఈరోజు బెల్లం జోస్మినమ్మ, బెల్లం చిన్నప్ప దంపతులు, అలాగే అందెల హరికుల దంపతులు వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి మనమంతా ఇక్కడికి వచ్చి ఉన్నాం. అందెల వారి ఆడబిడ్డలు మౌలికాలు ఎదుర్కోవడానికి రోహిత్ బెల్లాన్ని భావంలో ఉపయోగించుకున్నారు. మీ బెల్లం వాసనకు ఈ హాలంతా కూడా పరిగణిస్తుంది. చాలా సంతోషం. ఈ వివాహం ఒక దైవ కార్యము. సాధారణంగా మన మానవ జీవితాలలో వివాహానికి చాలా ప్రాధాన్యం ఇస్తాం. ఎంతో మంది బంధువులు, ఆప్తులు, స్నేహితులు అందరినీ ఆహ్వానించుకొని ఈ వివాహ సాంఖ్యాన్ని చేస్తాం. ఎంతో మేళతాళాలతో, చక్కని అలంకరణలతో, మంచి భోజన పదార్థాలతో అందరికీ ఆనందాన్ని అందించేటువంటి
విందు వినోదాలతో వివాహాలు జరుపుకోవడం అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం. ఈరోజు ఆ సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ మన ఇద్దరు బిడ్డలు రోహిత్ మౌనికాలు మనందరి యొక్క సమక్షంలో మరి ముఖ్యంగా దేవుని సమక్షంలో దంపతులుగా భార్యాభర్తలుగా మేము జీవిస్తామని వాళ్ళు వాగ్దానం మాట ఇవ్వబోతున్నారు. పవిత్ర సంఘం దేవుని సమక్షము దేవుని వాక్య వెలుగులో వారు ఇచ్చేటువంటి ఈ ప్రమాణపు వాక్యం జీవితాంతం మేము ఒకరికి ఒకరు ప్రమాణికంగా ఉంటాం. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను భాగ్యంలోను నిర్భాగ్యంలోను ఒకరికి ఒకరు ప్రమాణికంగా ఉంటామని మనందరి సమక్షంలో గురువుల సమక్షంలో దేవుని సమక్షంలో వాళ్ళు ప్రమాణం చేస్తారు. అందుకే వివాహాన్ని ఆడంబరంగా జరుపుకుంటారు. ఈ ప్రమాణము జీవితాంతం మీరు నిలబెట్టుకోవాలా. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా ప్రపంచాలు వస్తే ఇప్పుడు ఒక్కరిని పెడతారు. ఆ రోజు మీరు మా సమక్షంలో వాగ్దానం చేశారు కాబట్టి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఓర్చుకోండి, భరించండి, దేవుని సహాయాన్ని కోరుకోండి, అంతేగాని కలిసి ఉండకుండా పోవద్దు అని హెచ్చరిస్తాం. ఈరోజు భగవంతుడు కూడా మీ ఆలోచనలను మీ ఉద్దేశాలను బలపరిచి మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి రోహిత్ మౌనిక ఈ వివాహ బంధంలో మీరు అన్యోన్యము అర్థం చేసుకుంటూ ప్రేమలో సేవలో త్యాగంలో జీవించాలి అంటే మీకు ఒక అదృశ్యమైనటువంటి ఒక శక్తి కావాలి, ఒక వరం కావాలి, ఒక బలం కావాలి. అది మీకు ఇచ్చేటువంటి ఒకే ఒక వ్యక్తి భగవంతుడు. భగవంతుడిని మీ వివాహం అనేటువంటి దాంపత్య జీవితంలోనికి నౌకలోనికి ఆహ్వానించాలి. ఆయన మీకు ఉంటే మీలో ఉంటే మీకు అసాధ్యమంటూ ఏది ఉండదు. మీకు ఒక బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు, అది ఇద్దరు ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు. దాన్ని ఓపెన్ చేసుకొని ఆ దేవుడి వాక్యాలను ధ్యానించుకుంటూ ఉండాలి. మీ మధ్యలో దేవుడు ఉండాలి. మీరే కాదు, ప్రతి మనిషి జీవితంలో దేవుని యొక్క ఉనికి చాలా అవసరం. మనందరూ కూడా దేవుని యొక్క పోలికలో సృష్టించబడి ఉన్నాము. భగవంతుడు మానవ జాతిని సృష్టించారని బైబిల్లో ఉంది. ఈ కులాలు మతాలు దేవుని సృష్టి కాదు. దేవుడు ఒకే ఒక మానవ జాతిని కలగజేశారు. మనమంతా దేవుని యొక్క స్వరూపాలు. చివరికి మనమంతా దేవుడిని చేరుకోవాలి. అలా ఆ దేవుడిని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు, ఎన్నో మతాలు మనకు ఒక మంచి మార్గాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో యేసుక్రీస్తు కూడా ఈ ప్రపంచానికి దేవుడిని చేరుకోవడానికి ఎలా జీవించాలో నేర్పించాలి. అందుకే యేసుక్రీస్తు యొక్క సందేశం ప్రబోధాలు మానవ జగతికి, మానవ జీవన విధానానికి ఒక మార్గాన్ని దారిని చూపిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఈరోజు ఈ నూతన వధువులు యేసుక్రీస్తును తమ రక్షకుడుగా, ప్రభువుగా, నాయకుడుగా, దేవుడుగా ఇచ్చి ఆయన యొక్క మార్గంలో ఆయన మాటను ధ్యానించుకుంటూ ముందుకు సాగాలని మేమంతా ఆశిస్తున్నాం. ఇదే ఈనాటి వివాహ సాంఖ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సందేశం. కాబట్టి ప్రియమైనటువంటి రోహిత్ మౌనిక, ఇక రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎక్కువగా దేవుడి గురించి వింటారు, నేర్చుకుంటారు. ఆ మేరకు మీరిద్దరూ కూడా ఒకరిని ఒకరు దేవుని సహాయంతో అర్థం చేసుకుంటూ అన్యోన్యం, ప్రేమ, సేవ, త్యాగము చెప్పాలనేటువంటి ఈ గుణాలను ఆభరణాలుగా ధరించి ముందుకు సాగాలని, మీ దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విలుస్తున్నారని మేమంతా ఆశిస్తున్నాం. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వివాహ సాంఘ్యాన్ని ప్రారంభించుకుంటాం. బెల్లం వారి తరఫున ఒక ఇద్దరు పైకి రండి, అలాగే అందెల వారి తరఫున ఒక ఇద్దరు పైకి రండి. మీరు సాక్షులుగా ఉంటారు.
అందిన వాళ్ళు అది ఒక ఇద్దరి పైకి పంపించారు ఈ స్టేజీ పై. అలాగే బెల్లవారి తరఫున ఒక ఇద్దరు సాక్షులుగా వస్తే వివాహ సాధ్యాన్ని ప్రారంభించుకుంటాం. ఇద్దరు పైకి లేనివా భక్తితో ఈ నూతన వధువులను దీవిస్తాం. ప్రియమైనటువంటి రోహిత్, మౌనిక, ఈరోజు మీకు ఎంతో శుభదినం. ఇక్కడ చేరిన గురువుల దేవుడి మీ పరస్పర ప్రేమను స్థిరపరచడానికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తునాథుడు మీ ప్రేమను హేళనగా దీవిస్తూ ఉన్నారు. జ్ఞానస్నానం ద్వారా వారు ఇదివరకు మిమ్మల్ని పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దివ్య సంస్కారం జ్ఞాన వివాహం ద్వారా దేవుడు మీకు ఇంకను అధికమైన ప్రసాదిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ వివాహ బంధమందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ మీ బాధ్యతలను నెరవేర్చుటకు దేవుడు మీకు తగిన శక్తిని ప్రసాదిస్తున్నారు. కాబట్టి మీ ఉద్దేశం తెలుసుకోవటకు ఈ పవిత్ర సంఘం ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి రోహిత్, మౌనిక, మీరిద్దరూ ఈ నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వివాహమాడుటకు వచ్చి ఉన్నారా? జీవితకాలం అంతయు ఒకరినొకరు ప్రేమించుతూ గౌరవించుకుంటూ భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి యేసుక్రీస్తునాథ నియమమును శ్రీసభ చట్టమును అనుసరించడానికి సిద్ధముగా ఉన్నారా? మీరు వివాహానికి ప్రవేశింప అంగీకరిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ సంఘం ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతిని వెల్లడించండి. రోహిత్ అను నేను, మౌనిక చావలి అను నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టంలోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను నీకు ప్రామాణికముగా ఉంటానని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. మౌనిక చావలి అను నేను, రోహిత్ అను నిన్ను భర్తగా చేకూరుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికంగా ఉంటానని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. శ్రీసభ సమక్షములో మీరు మీ సమ్మతమును వెల్లడి చేసి ఉన్నారు. దేవుడు దయచేతులను దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదం దయచేదురుగాక. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేర్పడకుండా ఉంటుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇప్పుడు
గురువులందరూ కూడా మీ చుట్టూ వచ్చి మీ చేతులు చాచి తాళిని ఆశీర్వదిస్తాం. ఓ దయామయ సర్వేశ్వర, చేతులు చాచండి. ఐక్యతలకు వివాహ బంధములకు గుర్తుగా ఉన్నటువంటి ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసపు వరుడు స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనొచ్చు, ఒకరిని ఒకరు గౌరవించుకొనొచ్చు, యేసుక్రీస్తు సమాధానమందు జీవించెదరుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. Uncle. Some side up. Chocolates for now, that water. అందరికీ శుభకరమైన నువ్వు చెప్పు. మౌనిక చావలి, నీవు నా ప్రేమబంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికంగా ఉండును. పితా పుత్ర పవిత్రాత్మ మనకు తోడ్పడుదురుగాక. రోబి, నీ ప్రేమబంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరించును. పితా పుత్ర పవిత్రాత్మ మనకు తోడ్పడుదురుగాక. నేను గురువుల సమక్షంలో ప్రజలందరి ఎదుట ఒకటి అయినటువంటి రోహిత్ మౌలిక ప్రేమించండి. వారి ఈ యొక్క ఫ్లవర్స్ వారు చేంజ్ చేసుకునే క్రమంలో వారి యొక్క ప్రేమను
చిన్నప్పుడు కూడా మీ యొక్క ప్రేమలో నుంచి గొప్పవారిని చేయమని సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ యొక్క పూలమైన ఆశీర్వదించుగాక. ఇంకా ప్రార్థన పూర్తి కాలేదు, దయచేసి కూర్చోండి. ఇంకా 10 నిమిషాలు అయిపోతుందంట. మేము సమర్పించు ఈ దివ్య బలి సర్వశక్తి గల తల్లి తండ్రి అయిన దేవునకు ప్రీతికరమగునట్లు ప్రార్థించుదాము. ప్రభువు తన గుణములను ఓ దయామయ సర్వేశ్వర, ఈరోజు ఈ పవిత్ర జ్ఞానవాదంతో ఏకమైనటువంటి రోగి మౌలికలకు మేము సమర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరించుమని వేడుకుంటున్నాము. ఓ ప్రభువా, మీ పెద్ద మనసుతో ప్రారంభించినటువంటి ఈ వివాహ బంధము మీ అనుగ్రహంతో చిరకాలం ఉంటున్నట్టుగా దీవించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభువైన క్రీస్తునాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక.
ఒక మధురమైన సమైక్యతానిగా ఎప్పటికీ విధితోనట్టి ప్రేమ బంధముగా రూపొందించి తద్వారా పవిత్రము ఫలభరితమైన ఈ జ్ఞాన వివాహము మీరు మీ సొంత బిడ్డలుగా సర్వదేశమును నడచిన సంతానాభివృద్ధికి దోహదపడుగాక. ఓ సర్వేశ్వర, మీ సంకల్పానుసారము మీ కృపా సహాయముతో వివాహములోని బిడ్డల జన్మము ద్వారా ప్రపంచమందుగా ఉండుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞానస్థానములు ఈ బిడ్డలు జన్మము ద్వారా మీ శ్రీశమృద్ధి చెందుతాయి. వివిధ బలములను అత్యంత విధముగా సాధకమనుచున్నారు. కావున దూతలతో అధిదూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోక జనములన్నిటితో ఏకీభవించి మేము నిరంతరము మీ స్తుతి గీతములను పాడుట ఎట్లనగా దయచేసి అందరూ సుఖంగా ఉండండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పూజా ప్రార్థన. కావున పిత, మీరు నిజముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏదైనా మీ దివ్య కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా భావన సమస్తములకు జీవము పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామములకు నిర్మలమైన దృష్టకై నిరంతరము పిలుస్తున్నారు. కావున ఏమి నవాలా ఈ కానుకలను మీ సంతములకు తెచ్చి ఉన్నారు. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతివారు కొనుచున్నారు. ఈ విధముగా ఇవి మా రాజుడు మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞాకాలమే ఈ కృతజ్ఞతాక్షయము నెరవేర్చుతున్నారు. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇతని
మీరందరూ దీన్ని తీసుకొని ఏదైనా ఇది కొరకు అప్పగింపబడను నా శరీరము. మీరందరూ దీన్ని తీసుకొని దేవుని పాలన చేయు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క అర్థపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై కారబోయబడు. దీని ఆదరణ చేయు. ఇది విశ్వాస రహస్యము. మీ దివ్య కుమారుని రక్షణాయుధముడి శ్రమలు అద్భుతమైన కాలమును మోక్ష లోకమును స్మరించు వారు మరణావేశులు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శిశవ యొక్క కానుకను క్రీస్తునికి కుమారులున్నాము. తన మరణం ద్వారా మమ్మల్ని స్వచ్ఛపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించు. మేము వారి శక్తులతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచేయండి. అతడు మమ్మల్ని మిగతాత్మలుగా రూపొందించుగాక. నీవు ఎదుగున పుణ్యాత్మలతోని ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోను ఆమె భర్త యుక్త యోసేపుతోను కన్యలని అపోస్తులతోను వేద సాక్షులతోను పునీత అంతని వారితోను సకల పునీతో వారి మమ్మల్ని మోక్షపాత్రలు వారిని చేయండి. ఏదైనా మీ విజ్ఞాపన ప్రార్థన నిరంతర సహాయంతో మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని సత్యపరిచి ఈ బలి యువకులందరికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకము యాత్ర చేయని శ్రీసభను నీ సేవకుడు మా అయ్యో జగద్గురువును మా పాల్ ప్రకాష్ విపాధిపతిని పరిగణితులను గురువులను నీకు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసములను ప్రేమను దృఢపడుతుంది. ఉచిత ప్రకారం సమకూరు చేరి ఉన్న ఈ ప్రజల మనలను ఆదుకుంటుంది. దయగల తండ్రి, 4 దశల ప్రజలను పిల్లలందరినీ
కైదరి జీవితాలను పంచుకోండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ ఎందు ఈ లోపల వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాను. మేమును అతి చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. Cristo ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కలిసి భక్తితో విశ్వాసంతో ప్రభు నేర్చుకున్న ఒక ప్రార్థనను చెప్పుకున్నాం. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ ఇష్టం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన మా యొక్క పిల్లవారిని మన్నించినప్పుడు మా ప్రభుత్వం మన్నించండి. రక్షించండి. ఇప్పుడు సతీష్ గారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రేమామయులకు సర్వేశ్వర, స్త్రీ పురుషుల బంధం ద్వారా మీరు స్థాపించిన ప్రజల కుటుంబంలో మీరు వసైన ఆశీర్వాదం మాత్రమే జన్మ పాప శిక్ష వలన కానీ జలప్రలయ నిర్ణయించే కానీ అంతరించలేదు. వివాహ బంధంలో ప్రవేశించి మీ ఆశీర్వాదం వరకు ఎదురుస్తూ ఈ నూతన వధూవరులను ఆశీర్వదించండి. బాధ్యత ప్రేమలో వీరు సమాధానంలో నెలకొందుగాక. పరిశుద్ధ గ్రంథములను కొనియాడబడిన పుణ్యాత్మురాల మాతృకను ఈ వధువు అనుసరించుగాక. ఈమె భర్త ఈమె ఎందు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఈమెను తన సమాన సహచరిగా గుర్తించి గౌరవించుగాక. ఈమెను ఎల్లప్పుడూ అనురాగంతో ప్రేమించుగాక. క్రీస్తు తన స్త్రీసభను ప్రేమించిన విధంగా ఇతడు ఈమెను ప్రేమించుగాక. దీని ద్వారా మేము వీరి కొరకు ప్రార్థించుతున్నాము. వీరి విశ్వాసమందు పట్టుదల కలిగి దైవ ఆజ్ఞలను పాటించి సత్ప్రవర్తన ద్వారా ఆదర్శప్రాయులుగా ఉండుగాక. వీరి సువార్త బోధనలను సంపూర్ణముగా తెలుసుకుని మానవాళికి క్రీస్తు సాక్షులుగా ఉండుగాక. వీరు దీర్ఘాయుతో జీవించి జీవితాలను మోక్షవాసుల విందులో పాల్గొని వాక్యంలో పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శాంతిని పలుకుతున్నాను, నా శాంతిని అనుగ్రహించున్నానని మీ అపోస్తలుడు పోయిన యేసువా, మా పాపములను పాటింపగా మీ శిశు విశ్వాసమును ప్రకాశించండి. మీ చిత్త ప్రకారము శ్రీ సభకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికి ఒకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. క్రీస్తు సమాధానం. Oh
ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపం పరిహరించకు వారు, గొర్రె పిల్ల ఎందుకు పిలవైన వారు తల్లిలు. క్రీస్తు శరీరము నిత్య జీవమును కాపాడుగాక. గమనించగలరు, కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య సంప్రసాదాన్ని లోపలండి. మిగతా సంఘాలు కావచ్చు, మరి వచ్చినటువంటి బంధువులు కావచ్చు, ఆత్మీయులు ఈ యొక్క కుటుంబం మీద ఎంతో ప్రేమతో వచ్చినటువంటి అన్న వాళ్ళ ఆశీర్వదించిన దాని తర్వాత పంచుకుంటున్నారు. చివరి ప్రార్థన చేస్తున్నాం. చివరి ప్రార్థన అందరం చేస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఈ యొక్క వివాహ కార్యక్రమం అంతా వచ్చింది. ఒక చిన్న చివరి ప్రార్థన ఉంది. దయచేసి కొంచెం పట్టండి, నిశ్శబ్దంగా ఉండండి.
ఇంకా కొంతమంది ఒకసారి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా బెల్లం వారి తరఫున అందరి వారి తరఫున ఈరోజు ప్రత్యేకంగా ఈ తీర్పులు పాల్గొన్నటువంటి మా ప్రియమైనటువంటి సోదరులందరికీ ధన్యవాదములు. ఈ ఉదాయపల్లె గ్రామము పైడి కాలం విచారానికి గుర్తు కాబట్టి ఆ విచారణటువంటి ఫాదర్ టి ఫ్రాన్సిస్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. అలాగే ఫాదర్ సుమన్ గారికి, ఫాదర్ లూత్రాజ్ గారికి, ఫాదర్ సతీష్ గారికి, ఫాదర్ రమేష్ గారికి మరియు ఫాదర్ వరప్రసాద్ గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ పచ్చుపల్లె విచారణ గురువులు ఫాదర్ శ్రీనాథన్ గారు ఇక్కడ లేకపోయినప్పటికీ ప్రత్యేకంగా వారికి వారి సహాయ గురువులకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి ఈ కార్యక్రమాలందరినీ కూడా పర్యవేక్షించి చక్కగా ఏర్పడినటువంటి మన పెద్దలు చేసి ప్రభాకర్ గారికి వారికి సహాయం చేసిన వారికి ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ చివరి ప్రార్థన తర్వాత వధువులు మీ మధ్యకు వస్తారు. అప్పుడు కూడా అక్షరం చదువుతాం. కనుక అంతవరకు ఓపిక ఉండమని చెప్పి మనవి చేస్తున్నాను. చివరి ప్రార్థన అందరం కళ్ళు మూసుకొని ఈ రోజున వధువులు కూడా ప్రార్థన చేసుకుందాం. వీరిద్దరు వధువులను రండి, వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఓ దయామయ సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, మీరు కృపతో స్థాపించిన ఈ పవిత్ర జ్ఞాన వివాహ సాంఘిక బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్మల్ని ప్రేమతో ఆదుకోనండి. ఈ పవిత్ర బంధనంలో మీరు ఐక్యమైనటువంటి రోహిత్, మౌనికాలు ఈ మీ బిడ్డలను ఒకే ప్రేమలో ఏకం చేయమని జీవితాంత వారి గురుగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభువైన క్రీస్తు నామమున ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఇప్పుడు ఇది ప్రత్యేక ఆశీర్వాదాలు గురువులందరూ కూడా అందిస్తారు. అందరం చేతులు చాచి మీరు కూడా ప్రార్థిస్తాం. దయా కనికరం గల మా సర్వేశ్వర, ఇదిగో ఈ బిడ్డలను మీ ప్రేమలో ఏకహృదయం చేసి యేసుక్రీస్తు ప్రభుని సమాధానము వీరులు వీరి గృహమందును ఎల్లప్పుడూ అనుగ్రహించుకొని వేడుకుంటున్నాము. ఆమేన్. సంతాన వరములు, స్నేహితుల ఆదరణలు, సమస్త ప్రజలతో సమాధానములు వీరికి ప్రాప్తింప చేయమని వేడుకుంటున్నాము. ఆమేన్. దేవుని ప్రేమకు సాక్షులుగా మీరు జీవించు ఈ లోకంలో ఆదరించిన ప్రజలను నివాసములకు ఆహ్వానించుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి సదా కాచి కాపాడుదుగాక. సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి యేసుక్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు. ఇప్పుడు గురువులు ఇద్దరిని కూడా ఆశీర్వదించారు. అక్షతలు వేస్తూ వారిని జీవిస్తారు. సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంతకాలు చేయాలి కూడా.